నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఇప్పటి వరకు ఎలాంటి గౌరవం దక్కలేదని చెప్పి చాలామంది వైసీపీ నేతలు అయితే బాధపడుతున్న టైంలో ఇప్పుడు వైసీపీ శాసన మండలి టీడీపీలో విలీనం చేయాలని చెప్పేసి వాళ్ళే చర్చించుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. కొందరు అయితే ఆల్రెడీ టీడీపీ నేతలతోని భేటీ అయినది కూడా మనం చూసాము. సో ఇప్పుడు మరి వైసీపీ శాసన మండలి మరి విలీనం పరిస్థితి ఏంటి, అవుతుందా అవ్వదా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావట్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తుంటే ఎప్పటి నుంచో వార్తలు అయితే వస్తున్నాయి, వైసీపీ శాసన మండలిని టీడీపీలో విలీనం చేస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు గట్టిగా జోరుగా వినిపిస్తుంది. మరి చాలా వరకు నేతలు ఏంటంటే వైసీపీ నేతలు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి గౌరవం దక్కలేదు, కనీసం ఎప్పుడైనా గౌరవం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న కొంతమంది నేతల్ని చూసాం. ఇప్పుడు అటు సైడ్గా టీడీపీ వైపు అడుగులేస్తున్న కొంతమంది నేతల్ని కూడా చూస్తున్నాం. మరి ఏంటి, విలీనం చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు మనం తీసుకుంటేనండి, శాసనసభలో అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు, వేరే శాసనమండలిలో వాళ్ళకి బలం ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళల్లో చాలా అసంతృప్తి ఉంది. శాసనమండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో, సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వైసీపీ మీద చాలా అసంతృప్తి ఉంది. అసంతృప్తే కాకుండా ఇప్పుడు ఎలాగ వాళ్ళకి పనులేం అవ్వవు కదా. ఇప్పుడు మనం కనుక తీసుకుంటే ఇప్పుడు అక్కడ నెత్తి మీద మనకి వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇక్కడ కింద పనులు అవుతాయి. అక్కడ టీడీపీ కూటమి వచ్చి ఇక్కడ వీళ్ళకి పనులు అంటే ఏం అవ్వవు కదా. వీళ్ళకి ఇక్కడ లోకల్గా వాళ్ళకి అసలు వాళ్ళకి స్టాండ్ కూడా ఉండదు. సో వాళ్ళకి ఏమీ రెస్పెక్ట్ ఉండదు. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు కదా, పనులు అవ్వవు, వాళ్ళ మాట ఎవరు వినిపించుకోరు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆలోచించుకుంటున్నారు, టీడీపీ వైపు చూస్తున్నారు వాళ్ళందరూ. ముఖ్యంగా ఇప్పుడు ఈ జకియా బేగం, ఆవిడ డిప్యూటీ చైర్పర్సన్, ఆవిడ జకియా ఖానం ఆవిడ పేరు. ఆవిడ వెళ్ళి ఫరూక్ గారిని కలిశారు, మినిస్టర్. ఆవిడ ఆయన మైనార్టీ సంక్షేమం కదా, ఫరూక్ మినిస్టర్ని వెళ్ళి కలిశారు. కలిసి మరి ఏం మాట్లాడారో మనకు తెలీదు, అంటే మేము వచ్చేస్తామని మాట్లాడారో ఏంటో మనకు తెలీదు. ఇంకొక ఎమ్మెల్సీ కూడా వెళ్ళి కలిశారు, ఇంకా 2 ఎమ్మెల్సీలు కలిశారు. అది కాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళి కలిశారు. ఇప్పుడు ఆ ఖానమ్మ గారు చెప్పేది ఏంటంటే, మాకు అంటే ఎలక్షన్స్ అయ్యాక, రిజల్ట్ వచ్చాక ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పిలిచి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన ఎంతసేపు కూడా మీరు మండలిలో బిల్స్ పాస్ చేయకండి అట్లా చెప్పారు తప్ప మా గురించి ఏం పట్టించుకోలేదు. అంటే వీళ్ళని గురించి ఏం, అంటే పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఏం అడగటం కానీ, ఎలా ఉన్నారు ఏంటి మీ పరిస్థితి ఏంటి అవేమీ మాట్లాడలేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. అందులో అసలు ఇంతకుముందు ఆయన 5 ఏళ్లలో ఎప్పుడు వీళ్ళెవరిని కలవలేదు కదా, కార్యకర్తల్ని కలవలేదు, మండలి సభ్యుల్ని కలవలేదు, ఎమ్మెల్యేలని రానివ్వలేదు, ఎవరిని రానివ్వలేదు. అది ఆయన తప్పిదమా, సలహాదారులు తప్పిదమా మనకు తెలియదు. అది అంటే బై నేచర్ అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరితోటి మాట్లాడు అని ఒక అపవాదం అయితే ఉంది, ఇది వినిపించుకోడు ఆయనని. దానికి తగ్గట్టు చుట్టూ దొరికిన వాళ్ళు అట్లా దొరికారు. ఇప్పుడు మీరు సరిగా ఉంటే కనీసం చుట్టూ ఉన్న వాళ్ళు సరిగా లేకపోతే అది మార్చుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు బాగలేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మండలిలో సభ్యులు తగ్గే కొద్దీ ఇంకా వాళ్ళకి సేవ్ ఉండదు. ఇప్పుడు ఎలాగా శాసనసభకు ఆయన రాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి, ఎంపీగా వెళ్తాడా ఏంటి ఊహాగానాలు చాలా నడుస్తున్నాయి. అదో పక్క అలా ఉంచితే ఇక్కడ మనం తెలంగాణలో తీసుకుంటే, తెలంగాణలో కూడా వీళ్ళందరూ ఎమ్మెల్సీలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి జంప్ అయిపోతున్నారు. ఇవాళ 10 మందో 13 జాయిన్ అవుతాము కాంగ్రెస్లోకి అన్నారు. సో అది కనుక జరిగితే ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయినట్టే కదా. దీనికి ఆద్యుడెవడు? చంద్రశేఖరరావు గారే కదా, కేసీఆరే కదా. సో కేసీఆర్ ఏదైతే ఫాలో చేశాడో ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా విలీనం చేసుకున్నాడో, ఈరోజు అదే తరహాలో కాంగ్రెస్ విలీనం చేసుకుంటుంది బీఆర్ఎస్ సభ్యుల్ని. కాబట్టి ఎప్పుడు కూడా మనకు అధికారం వచ్చింది కదా అని అవతల పార్టీని తొక్కేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు కదా ఆయన, కాంగ్రెస్ని లేకుండా చేయాలని చూశాడు, తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాడు ఆయన. సో ఈరోజు దానికి అనుభవిస్తాడు ఆయన. ఎందుకు చెప్తున్నామంటే మనం ఇవన్నీ కూడా అండి, మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా పార్టీకి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, నియోజకవర్గాల్లో ఉండే నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకుని ఉండాలి. ఆ నమ్ముకుని ఉండాలంటే ఎవరు భరోసా ఇవ్వాలి? ఎవరైతే అధ్యక్షుడిగా ఉంటారో, ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు ధైర్యం ఇవ్వాలి కదా వీళ్ళందరికీ. అంటే మొదటి నుంచి కూడా సత్సంబంధాలు కొనసాగాలి, అవి కొనసాగలేదు వాళ్ళకి. అందుకనే ఈరోజు వాళ్ళు వైసీపీని వదిలేస్తామంటున్నారు. బట్ ఇదే మనకి తెలుగుదేశం చూసుకుంటే అట్లా ఉండరు కదా.
కార్యకర్తలు ఎక్కడికి చెల్లాచెదురు అవ్వలేదు కాబట్టి ఆయన 5 ఏళ్ళు అయినా కూడా మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అవ్వగలిగారు. అప్పుడు 10 ఏళ్ళు లేకపోయినా కూడా పార్టీని నిలబెట్టుకున్నారు. ఈరోజు 10 ఏళ్ళుగా తెలంగాణలో పార్టీ లేకపోయినా మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మనం చూసాం మొన్న ఆ వేవ్ ఏంటి అని తెలంగాణలో కూడా. ఏ పార్టీకైనా కావాల్సింది అదేనండి. పార్టీ పునాదులు ఎప్పుడు పటిష్టంగా ఉండాలి. నాయకులు అంటే ఆ రకంగా వాళ్ళు ప్రజల్ని తయారు చేయాలి. తన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని వాళ్ళు ఒక భరోసా ఇవ్వాలి. మీకు మేము ఉన్నాము, ఏ కష్టం వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇవాళ మనం ఓడిపోయాము, ఓటమిలోంచి మళ్ళీ గెలుపు వస్తుంది అనే ఒక మనస్థైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అవి వాళ్ళు ఇవ్వరు. ఎస్పెషలీ ఈయన ఇవ్వడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎంతసేపు నేను సెంట్రిక్గానే ఉంటాడు కదా ఆయన. అంతకుమించి ఆయన వెళ్ళడు. దానివల్ల ఈ సమస్యలన్నీ. కాబట్టి ఇవాళ జకియా ఖానం తీసుకునే నిర్ణయం అయినా కావచ్చు, అంటే డిప్యూటీ చైర్మన్గా ఆవిడ శాసనమండలిలో మిగిలిన శాసనసభ్యులు కావచ్చు, ఎవరైనా కూడా రెడీగా ఉన్నారండి టీడీపీలోకి జంప్ అవడానికి. తీసుకుంటారా తీసుకోరా అనేది మరి మంత్రి మీద ఆధారపడి ఉందా, లేదు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉందా అనేది చూడాలి మనం. అంటే ఇప్పటివరకు కొంతమందికి అయితే నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు వైసీపీ కార్యకర్తలుగా చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చూసి చేయాలి, వీళ్ళకి ఎంట్రీ ఇవ్వాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మరి కొన్ని వార్తలు మనం విన్నాం. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అయితే వీళ్ళకి మరి నో ఎంట్రీ బోర్డు అంటారా, ఏమంటారు మరి? అంటే మనం కూడా గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ అంశం మీద అండి. అంటే వాళ్ళని రానివ్వాలా వద్దా, ఇప్పుడు వైసీపీ వాళ్ళని అసలు తెలుగుదేశం వాళ్ళు చేరనివ్వాలా వద్దా. అయితే మనం ఒక ఎమ్మెల్యేల విషయంలో ఆలోచించాలేమో కానీ, అంటే అందరు ఎమ్మెల్యేలు కాదు, నిజంగా ఎవరు జెన్యూన్గా ఉన్నారు, ఎవరు అవినీతి చేశారు, ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళని తిట్టారు, అంటే అసభ్య పదజాలంతో తిట్టడం కానీ, లేదు వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళని పక్కన పెడితే ఇట్లాంటి చిన్న వాళ్ళందరినీ కూడా చేర్చుకోవచ్చేమో మరి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది కదా. ఆ బలోపేతం అవుతుంది. ముందు అసలు వైసీపీకి ఇంకా మాట్లాడే అవకాశం ఉండదు. ఇప్పుడు మండలి చూసుకునే కదా వాళ్ళు కొంచెం ఎగురుతున్నారు, అలాగే రాజ్యసభలో చూసుకునే కదా ఎగురుతున్నారు, 4 ఎంపీలని పెట్టుకునే కదా ఎగురుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎంపీలు అంటే మనం అవినాష్ రెడ్డిని మనం ఎదురు చూడలేము, మరొకరిని ఎదురు చూడలేము. కానీ ఇలాంటి వాళ్ళని తీసుకుంటే తప్పు లేదేమో. ఎందుకంటే వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వివరాలు సేకరించి నిజంగా వాళ్ళు జెన్యూన్గా ఉన్నారా, నిజంగా వాళ్ళు వైసీపీని వదిలేసి వస్తే తెలుగుదేశానికి మంచి జరుగుతుందా, ఇవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు కదా లోకల్గా. సో ఇవన్నీ కూడా ఆయా లోకల్ ఎమ్మెల్యేస్ వీటి మీద దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది. అప్పుడు తప్పకుండా వాళ్ళని తీసుకున్నా కూడా పార్టీకి ఏం నష్టం జరగదు. ఇందులో కూడా ఉంటారు కొంతమంది చాలా నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, అంటే చెడు చేయడానికి చూసేవాళ్ళు, అయితే కోవర్ట్లుగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఏర్పడేసి మిగిలిన వాళ్ళని చేర్చుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే చాలా వరకు ఎక్కడ కూడా మనకి తప్పులు చేసిన వాళ్ళ మీద యాక్షన్స్ అయితే ఇంతవరకు జరగలేదు. సో ముందు జరిగే అవకాశం ఉన్నది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో అందులో ఈ వీళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళ ముందే అందుకే పార్టీలోకి వస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఉందండి. ఇప్పుడు మీరు తీసుకుంటే కొన్ని చోట్ల, ఇప్పుడు గుంటూరు అలాంటి చోట్ల పెమ్మసాని దగ్గర ఆల్రెడీ కొంచెం మంది చేరారు అని మాటలు వచ్చాయి, మనకి వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి అట్లా కూడా జరిగాయి. ఇప్పుడు మరి వాళ్ళని ఏం చేస్తారు, ఇప్పుడు కొత్తగా అరెస్ట్ అయ్యే వాళ్ళని పక్కన పెడతారా, ఇవన్నీ కూడా అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇవన్నీ ఆలోచించుకుని తర్వాత అధిష్టానంతో ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.